నమస్తే అండి. ఒంగోలులోని సుజాత నగర్లో 7th లైన్ డెడ్ ఎండ్లో 3BH 1400 స్క్వేర్ ఫీట్లో మంచి అపార్ట్మెంట్ సేల్కి వచ్చిందండి. పడవ వైపుతో ఈస్ట్ వైపుతో ఉంటుంది. మంచి ఎంట్రన్స్ విత్ గుడ్ ఫర్నిచర్ ఫినిషింగ్తో అండి. ఇది మెయిన్ డోరు. ఈ మెయిన్ డోర్ వచ్చేసి చాలా బాగా ఫినిష్ చేసింది. గుడ్ క్వాలిటీ ఫర్నిచర్. తర్వాత ఓనర్ పర్పస్ దగ్గర నుండి బాగా చేయించుకున్న హౌస్ అండి ఇది. ఈ హౌస్ వచ్చేసి ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఇవి రెండండి బెడ్రూమ్స్. ఇది వచ్చేసి చైల్డ్ బెడ్రూమ్ అండి. వీళ్ళు అదర్ పర్పస్ వాడుతున్నారు. ఇది ప్రాపర్గా ఫర్నిష్ చేసి ఉంది. గుడ్ సీలింగ్తో ఉంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. ఈ ఏరియా అలానే ఈ హౌస్ వచ్చేసి మెయిన్ డోర్కి ఆపోజిట్గా యాజ్ పర్ వాస్తు ముఖద్వారానికి ఆపోజిట్గా ద్వారం ఉంటుందండి. అలానే ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ వచ్చేసి 2 డోర్లతో 2 ఎంట్రన్స్లతో ఇది ఉంటుందండి. ఇది మంచిగా ఫుల్ ఫర్నిష్డ్ సీలింగ్ చేసి ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కమ్ కిచెన్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి మనకు కనిపించేది డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియా కూడాను చాలా స్పేషియస్గా ఉంటుందండి. దీనికి కూడాను గుడ్ ఆర్చ్ ఇచ్చుకున్నారు వీళ్ళు. మంచిగా ఆర్చ్ కూడా మంచిగా ఫర్నిష్ చేసింది, చూడొచ్చు మీరు. తర్వాత చాలా స్పెషల్గా దేవుడి రూమ్ ఉందండి. లక్ ఏంటంటే ఇలాంటి దేవుడి రూమ్లో అన్ని చోట్ల ఉండవండి. వీళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్తో పెట్టుకున్నారు. వీళ్ళు ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతూ ఆ పర్పస్లో అమ్మాలంటున్నారు తప్పించి వాళ్ళకి అమ్మే ఇంట్రెస్ట్ కూడా లేదు. అంత బాగుంది హౌస్ చూడటానికి. ఇది కిచెన్ ఏరియా అండి. ఇది వాష్ ఏరియా. కామన్గా సుజాత నగర్ అంటేనే మంచి పాష్ ఏరియా అండి ఒంగోలులో. మంచి వెంటిలేషను. హౌస్కి మధ్య మినిమం 6 మీటర్స్ ఉంటుందండి, 5 మీటర్స్ ఉంటుందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గాను గుడ్ ఫర్నిచర్తో ఉందండి. ఈ హౌస్ ఇప్పుడు సుజాత నగర్లో సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి వెస్ట్ బాల్కనీ అండి. వెస్ట్ బాల్కనీ కూడాను చాలా స్పేషియస్గాను, అలాగే బాగా వెలుతురు గాలి బాగా స్పేషియస్గా ఉందండి. మనం చూడవచ్చు ఇక్కడ నుండి బాల్కనీ నుండి. ఇది వచ్చేసి 4th ఫ్లోర్ అండి. 4th ఫ్లోరు. ఇది వాషింగ్ ఏరియా. మన వాషింగ్ ఏరియా స్పెషల్గా వీళ్ళు ఇంట్రెస్ట్తో చేయించుకున్నారు. ఇది మంచి ప్రైస్కి అయితే వస్తుందండి హౌస్.